ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు తాను ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించిన ఇజ్రాయెల్ ప్రధాని. ఐరాస వేదికపై పాకిస్తాన్ ఏకీభవించిన భారత్. ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం. దేశంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. భారత్ కు భారీ ఊరట. క్షేమంగా ముంద్రా పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్. పలువురు తీరుపై అసహనం. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని ఆరోపణ. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. చోద్యం చూస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. గుండెపోటు కథ ఆమె సృష్టే. వివేక కేసులో సునీతపై అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణ. అసెంబ్లీలో వందే మాతరం రగడ. ఎంఐఎం సభ్యుల బాయ్కాట్. సర్వత్రా విమర్శలు వెల్లువ. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. మార్కో టీం నుండి మరో క్రేజీ థ్రిల్లర్. ఆసక్తికరంగా కటాలన్ ఫస్ట్ గ్లిమ్స్. షాక్ ఇచ్చిన పసిడి. భారీగా పెరిగిన ధరలు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచార నేపథ్యంలో కొత్త వీడియోను పోస్టు చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ఈ పర్యాటక ప్రాంతంలో తీసిన ఓ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్టు చేసిన వీడియో ఏఐ సహాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి 6 వేళ్లు ఉన్నాయన్న పోస్టు నెట్టింట వైరల్ అయింది. దీంతో నెతన్యాహు ఓ కాఫీ షాప్ కు వెళ్లి కాఫీ తాగుతూ వీడియో విడుదల చేశారు. తన చేతి వేలు చూపిస్తూ వేలు లెక్కిస్తున్నారా, ఇదిగో చూడండి, నా చేతికి 5 వేళ్లే ఉన్నాయి కదా, బాగా చూడండి, నా చేయి చాలా అందంగా ఉంది కదా అంటూ జోకులు పేల్చారు. యుద్ధం జరుగుతున్న వేళ శత్రువు చేసే అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఐరాస వేదికపై పాకిస్తాన్ ను భారత్ ఏకీపారేసింది. ఇస్లామోఫోబియాపై కల్పిత కథలు అల్లడం, రంజాన్ మాసంలో ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేయడం వంటి అంశాలపై ఐరాస వేదికపై పాకిస్తాన్ ను భారత్ తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా భారతదేశ ప్రతినిధి మాట్లాడారు. మా దేశం 4 ప్రధాన మతాలకు జన్మనిచ్చింది మరియు ఆ ప్రధాన మతాలు ఇక్కడ శాంతియుతంగా సహజీవనం చేస్తున్నాయని తెలిపారు. My delegation strongly condemns violence and hatred in the name of religion, regardless of the religion under question.
As a nation where followers of virtually every major world religion coexist peacefully, and a nation that has given birth to 4 major world religions, namely Hinduism, Buddhism, Jainism, and Sikhism, India, more than any other country, is acutely aware of the need for a world free from religious discrimination. The philosophy of Sarva Dharma Samabhava, implying equal respect for all religions, has been the civilizational way of life for India and one that inspired the secular ethos of the Indian Constitution. Chair, history bears repeated witness to how the politicization of religion does not solve and resolve grievances. However well-intentioned, they risk lending legitimacy to precisely this kind of selective, polarizing narratives that breed further division. The United Nations was conceived as an institution that transcends religion, culture, and politics. Its credibility rests on universality and impartiality. We therefore urge caution against frameworks that exclusively focus on one faith without addressing the broader phenomenon of religiophobia in all its manifestations. This is why the 1981 Declaration on the Elimination of All Forms of Intolerance and of Discrimination based on Religion or Belief remains, in our view, a very balanced and enduring instrument that enshrines the rights of all religious followers without privileging any. The United Nations' greatest contribution to peace and human dignity lies in its efforts to maintain international peace and security, bringing everlasting peace in conflict situation, its development work and humanitarian action, and its promotion of universal human rights, work that is conducted without regard to the faith of those it serves. Global public goods, like sunshine, should be available to one and all, irrespective of affiliations. The UN has built its credibility through tireless work on conflict resolution, poverty alleviation, and protection of civilians. We urge the UN to remain anchored to this founding spirit. I stress that it is important for the UN to take note of the rising trend and dangers of weaponizing religious identity and instrumentalizing it to serve narrow political ends by state and non-state actors alike. India's western neighbor is an excellent example of fabricating imaginative tales of Islamophobia in their neighborhood. One wonders what would brutal repression of Ahmadiyas in this country be termed, or the large-scale refoulement of the helpless Afghans or air-bombing campaigns in this holy month of Ramadan. India is home to more than 200 million Muslims. వంట గ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎల్పీజీకి స్టాక్ గృహ అవసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది. పెట్రోల్, డీజిల్ కూడా తగినంత అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసింది. इस स्थिति में जब हम एलपीजी को लेकर एक थोड़ी सी डिफ़िकल्ट सिचुएशन फेस कर रहे हैं, इस स्थिति में राज्य सरकारों का और स्टेट एडमिनिस्ट्रेशन का रोल बहुत इम्पॉर्टेंट हो जाता है, खासकर होर्डिंग को रोकने के लिए और ब्लैक मार्केटिंग को रोकने के लिए। इस संदर्भ में मैं बताना चाहूँगी कि राज्य सरकारों के लेवल पर कई सारी मीटिंग्स हो रही हैं और लगभग सभी स्टेट्स के अंदर कंट्रोल रूम्स सिचुएशन को मॉनिटर करने के लिए एस्टैब्लिश किए जा चुके हैं। रेड्स भी कंडक्ट हो रही हैं। मल्टीपल स्टेट्स में हमें इंफॉर्मेशन मिली है कि रेड्स कंडक्ट हो रही हैं, जैसे यूपी, हरियाणा, आंध्र प्रदेश, मध्य प्रदेश, आसाम, मिज़ोरम एट्सेट्रा। इसके अलावा हमारी ऑयल मार्केटिंग कंपनीज़ की जो इनकी अपनी वो टीम्स हैं, दे हैव ऑल्सो बीन एक्टिवेटेड और लगभग 1100 लोकेशंस पर रिटेल आउटलेट्स और एलपीजी डिस्ट्रीब्यूटर्स पर सरप्राइज इंस्पेक्शंस कंडक्ट किए गए हैं। एक जो नया डेवलपमेंट हुआ है, भारत सरकार ने 14 तारीख को एक ऑर्डर इशू किया है और उसमें उसके द्वारा सभी लोगों से, जिन लोगों के पास पीएनजी और एलपीजी कनेक्शन दोनों हैं, से रिक्वेस्ट की गई है कि अगर आपके पास दोनों कनेक्शंस हैं तो कृपया अपना एलपीजी कनेक्शन को सरेंडर कर दें। So these are the important development other than what we have been discussing over the last few days. एडवाइजरी के बारे में मेरा आप लोगों के माध्यम से आई विल रिपीट व्हाट आई हैव ऑलरेडी सेड कि ऑनलाइन बुकिंग करें, आपकी डिलीवरी सिलेंडर की डिलीवरी घर पर होगी, डोर डिलीवरी होगी, इसलिए डिस्ट्रीब्यूटर्स के पास जाने की आवश्यकता नहीं है
और अपनी ऑयल मार्केटिंग कंपनीज पर विश्वास रखें। मल्टीपल जो जहाँ पर ऑल्टरनेट सोर्स ऑफ एनर्जी अवेलेबल है, पीएनजी वगैरह, वहाँ पर उस पर शिफ्ट हुए। सो दीज आर द अफवाहों से बचें और पैनिक बुकिंग से भी बचें। ధన్యవాదాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు ఇంధన సరఫరా విషయంలో భారీ ఊరట లభించింది. ఖతర్ నుండి ధృవీకృత పెట్రోలియం గ్యాస్ ఎల్పీజీతో బయలుదేరిన శివాలిక్ అనే భారత నౌక అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని దాటి సోమవారం సాయంత్రం 5 గంటలకు గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌకలో సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు తీసుకొస్తున్నాయి. శివాలిక్ ఇప్పటికే తీరానికి చేరుకోగా నందాదేవి అనే మరో ట్యాంకర్ రేపు ఉదయం గుజరాత్లోని కాండ్లా పోర్టుకు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ధృవీకరించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని సిన్హా స్పష్టం చేశారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిలో 611 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీటితో పాటు యుఏఈ నుండి సుమారు 81,000 టన్నుల ముడి చమురుతో వస్తున్న జగ్లాడ్కి నౌక కూడా ముంద్రా పోర్టుకు వస్తుందని, ఈ నౌకలోని సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. పలువురి తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బయట అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచించారు. సభకు అన్ని విధాలుగా ప్రిపేర్ అయి రావాలని అన్నారు. బయట చిట్చాట్లు మానివేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని చెప్పుకోవడానికి మంత్రులు వారికి సహాయం ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలకు స్పందించాలని అన్నారు. ఇక నుండి తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. సభలో ప్రతిపక్షాల ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. ఇప్పటి సీఎల్పీ సమావేశానికి 6 సభ్యులు రాలేదని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం మినహాయించవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీకి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందని స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఇన్నోవేటివ్ గా ఉంటుందని, విద్యా వైద్యంకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పైన, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం పైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని, ఇదే సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలను ప్రజలుగా చూడాలి తప్ప వారికి పార్టీ రంగు పొలవడం తగదని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమదల వలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీలో కులమతాలకు అతీతంగా అందరికీ పథకాలు అందేదని గుర్తు చేశారు. కానీ గత 10 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని పథకాలు అందరికీ అందజేసేవాళ్ళు. పార్టీలకు అతీతంగా ఎందుకంటున్నాము అంటే ఈ రోజు రాజకీయాలు అలా లేవు. మొత్తం ఏ పథకం తీసుకున్నా రాజకీయమయమే. ఒక పెన్షన్ కావాలన్నా, లేక కనీసం జాబ్ కార్డ్ ఇంకా మిగిలించుకోవాలన్నా, చిన్న చిన్న పథకాలైనా, బియ్యం పథకమైనా, ఏ పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఏదైనా అందుబాటులో ఉండాలి అంటే అధికార పక్ష పార్టీతో ఉంటే ఆ పథకాలు వస్తాయి. అధికార పార్టీతో లేకపోతే ఆ పథకాలు రావు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ వాళ్లకు పథకాలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను సతాయిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. ముమ్మాటికి ఇది పద్ధతి కాదు. ప్రజలని ప్రజల్లాగా చూడాలి. ప్రజలకు కూడా పార్టీలు అంటగట్టడం చాలా అన్యాయం. ప్రజలు కూడా ఈ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లప్పుడు ఒక పార్టీకి ఓటేసినంత మాత్రాన జీవితాంతం అదే పార్టీలో ఉంటారనో, లేకపోతే ఆ పార్టీ కోసం గొడవలు పెట్టుకుంటారనో, లేకపోతే ఇందాక చెల్లి చెప్పినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ తో తనకి ఉన్న గొడవ ఆల్మోస్ట్ పర్సనల్ స్టేజ్ వరకు పోయింది అంటే ఇది చాలా అన్యాయం. ఇది చాలా దురదృష్టం. ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక మార్పు రావాలి. మీ అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే నాయకులు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి. నాయకులు బాగుంటే ప్రజలు బాగుంటారు. యదా రాజా తదా కాడర్ అన్నారు. ప్రజలు బాగుండాలి అంటే నాయకులు బాగుండాలి, కాడర్ బాగుండాలి. ఆ నాయకులు ఇచ్చే ఉద్దేశం కూడా, నాయకులు చెప్పే సిద్ధాంతాలు కూడా ప్రజల కోసం రూపొందించినట్టుగా ఏ పథకమైనా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి తప్ప ఎలక్షన్లు అయిపోయిన మళ్లీ 5 సంవత్సరాలు మళ్లీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఇదే పార్టీల మయ రాజకీయాలుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆంధ్రాకు దాసోహమై తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. గోదావరి బనకచెర్లపై ఢిల్లీ మీటింగ్ మినిట్స్ వచ్చే నెల దాటినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇదే మీటింగ్ లో టెలిమెట్రీ గురించి వచ్చింది. ఏం రాసిండ్రు? పేజ్ 2 paragraph 7. It would be pursued to wait for the KWD to award, which is likely to define scope of regulation, respective responsibilities of the party states and of the board in relation to any RTDAS or telemetry system. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 18 టెలిమెట్రీలు పెట్టించినాం. ఆ రోజు 18 జాగాలు పెట్టించినాం. రెండవ ఫేజ్ లో పెట్టాల్సినటువంటి 9 టెలిమెట్రీలకు కూడా స్టడీ చేసి ఎక్కడ పెట్టాలనో కమిటీ వేసి నిర్ణయించినాం. మీరు వచ్చి మేము టెలిమెట్రీ పెడతాం, ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో తెగ నరికిండు, మేము పెట్టేసినాం టెలిమెట్రీ అన్నాడు. మన ఢిల్లీ మీటింగ్ లో ఏం చెప్పిండు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా అప్పటికి కూర్చోద్ది అన్నాడు. కూర్చుంటావు మరి? నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలకు వాడుకదొబ్బి అని కూడా లెటర్ రాసిన వాడు. 4.5 కోట్ల జీతాలకు వాడినా టెలిమెట్రీ పెట్టేది లేదని కేఆర్ఎం బోర్డు రాసినా నువ్వు మాట్లాడు. ఢిల్లీ మీటింగ్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా టెలిమెట్రీ పెట్టేదే లేదని వాడు రాస్తే ఎట్లా పెట్టావు? దాని ఉత్తరం రాస్తావా? దూడు బస్వరం లెక్క తలకాయ చెప్తావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు ఈ మినిట్స్ మీద? అంటే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఈ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్ల జీతాలకు వాడుకుంటే సపోర్ట్ చేయవా? అంటే ఇంత దుర్మార్గంగా ఇటు టెలిమెట్రీ విషయంలో కూడా ఇదే మీటింగ్ లో మినిట్స్ లో వస్తే దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేక కుమార్తె డాక్టర్ సునీత రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై వస్తున్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే సునీత ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఈ కేసులో అసలు విచారించాల్సిన కీలక అంశాల్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే విచారణ తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాల్ని తన వాదనలో ప్రజల ముందుంచారు. వివేక హత్య జరిగిన తర్వాత గుండెపోటు అనే కథనాన్ని తెరపైకి తెచ్చిందే సునీత. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి బాబాయ్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి అని అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2019 మార్చి 16న సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్వయంగా గుండెపోటు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తన తండ్రికి గతంలో స్టంట్ వేశారని, ఆ కారణంగానే గుండెపోటుతో బాత్రూమ్ లో పడి మరణించి ఉండొచ్చని ఆమె చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి బలం చేకూరుస్తూ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికి కూడా శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పిన వీడియోను అవినాష్ ప్రదర్శించారు. తానే గుండెపోటు కథ అల్లి ఇప్పుడు ఆ నేపాన్ని తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు పవర్లో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు పెదనాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 3 నెలల పాటు విచారణ సంస్థ సిట్ అయినా మరొకటైనా వాళ్ళ చేతిలోనే ఉన్నింది. నిజంగా అట్లా ఏదున్నా కూడా వాళ్ళు తేల్చిండాలి కదా. ఇంకోటి హార్ట్ అటాక్ థియరీ గురించి ఇందాక ఒక అంశం మీకు చెప్పా. ఏ రకంగా కొంతమంది విట్నెస్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ దగ్గర వాళ్ళతో ఏ రకంగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి అవినాష్ రెడ్డి పేరు చెప్పండి, గుండెపోటు అని చెప్పినాడని చెప్పండి అని. మీకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అనే థియరీ పెదనాన్న చనిపోయిన మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్ వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా. మా అక్క గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూమ్ లో ఇట్లా చనిపోయినాడు రక్తం ఉందని చెప్పిన తర్వాత, ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 ఇయర్స్ బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్ కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు,
ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్టు ముందు చెప్తాడు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే వందే మాతరం గేయ ఆలాపన వివాదానికి కేంద్ర బిందువైంది. జాతీయ గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యులు సభను బహిష్కరించడం రాజకీయ దుమారానికి దారితీసింది. అధికారిక కార్యక్రమంలో వందే మాతరం వేదిక ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం సోమవారం ఉభయ సభల ప్రారంభంలో జయ జయ హే తెలంగాణ గీతం తర్వాత వందే మాతరం ఆలపించారు. వందే మాతరం ఆలపన మొదలు కాగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుండి బయటకు వెళ్లిపారు. అయితే యాకుత్పూర్ ఎమ్మెల్యే జాఫర్ హుసేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెంది మాత్రం సభలోనే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ గేయం పాడుతున్నప్పుడు తన కుర్చీలోనే కూర్చుండిపోయారు. పక్కన ఉన్న బీజేపీ సభ్యులు లేచి నిలబడాలని సూచించగా ఆయన కూడా సభ నుండి బయటకు వెళ్లడం గమనార్హం. తిరిగి జాతీయ గీతం జనగణమన ఆలాపన సమయంలో మజ్లిస్ సభ్యులంతా లోపలికి వచ్చారు. మజ్లిస్ సభ్యుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. వందే మాత్రం ఆలాపన బహిష్కరించడం హేయమైన చర్య అని, వారి విధేయత ఎవరి పట్ల ఉందో దేశ ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్లో జై పాలస్తీనా అని నినాదాలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని ఆయన గుర్తు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మజ్లిస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. ఇది భారతమాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానమని, ఇటువంటి చర్యల్ని సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా వైసీపీ ప్రజల పక్షం నిలబడిందని, ఇప్పుడు 16వ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని, అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని అన్నారు. ముఖ్యంగా టీడీపీ సాగిస్తున్నప్పుడు తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని సజ్జల తెలిపారు. బూత్ స్థాయి నుండి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లలో దాదాపు ఒక 50-60 ఏళ్ళు ఉన్న పార్టీ కూడా సాధించలేని లక్ష్యాలు సాధించడమే కాదు, ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీగా కూడా, ఓ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలనే దానికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని తూచా తప్పకుండా తాను పాటించడమే కాకుండా ఈ పార్టీతో కూడా పార్టీ నాయకులు కూడా పాటించేట్టు, పార్టీ ఆ లైన్లోనే నడిచేట్టు డ్రైవ్ చేస్తూ వచ్చారు, దిశానిర్దేశం చేశారు. అందరం ఆ లైన్లోనే పోతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయంకి తగినట్టు ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అని ఏమేమైతే వాళ్ళు ఆలోచించారో, ఆశించారో వాటికి తగినట్టే 100కు 100% చిన్నపాటి, అది ఎంత కఠిన పరీక్ష అయినా సరే ఆ ప్రాసెస్లో మనం ఎన్ని పార్టీ పరంగా నష్టపోవాల్సి వచ్చినా సరే తట్టుకొని మాత్రం దాన్ని ఫాలో అవుతూ వచ్చింది మన పార్టీ, మన నాయకుడు. అందుకే ఈరోజు అంత మనం 5 ఏళ్లలోనే ఒక చరిత్ర సృష్టించగలిగాం. దేనికైనా ఎస్ మేము రెడీగా ఉన్నామనే కార్యకర్తలు, అలాగే ఏ బాధ్యత అయినా తీసుకుంటామనడానికి కింది స్థాయి గ్రాస్ రూట్స్ నుంచి నాయకులు తయారవుతున్నారు. కోఆర్డినేటర్కి కేంద్ర బిందువుగా, అంటే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు, కోఆర్డినేటర్ కావచ్చు, అనుసంధానమై పైకి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కింది వరకు గ్రాస్ రూట్స్లో బాగా స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసి యాక్టివిటీ కూడా దానికి పూర్తిగా క్రియేట్ చేసి పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా గల, అలాగే కింది వరకు అన్ని యూనిట్లలో కూడా ఎక్కడికక్కడ దానంతటది. మలయాళ స్టార్ హీరో ఆంటనీ వర్గీస్ పేపే కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ కటాలన్ మార్కో వంటి భారీ యాక్షన్ సినిమాను అందించిన క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ సినిమాను నిర్మిస్తుండగా పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆంటనీ వర్గీస్ ఏనుగు దంతాలు అక్రమ రవాణా చేసే స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. ఇందులో మన టాలీవుడ్ నటుడు సునీల్ మరియు వెటాయన్ ఫేమ్ దుచారా విజయన్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సామాన్యులకు బంగారం అందని ద్రాక్షలుగా మారుతుంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఒక్కసారిగా రాకెట్ల దూసుకెళ్తున్నాయి. మంగళవారం MCX మార్కెట్ ప్రారంభం కావడమే భారీ లాభాలతో మొదలైంది. ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్టులు 0.5% పైగా పెరిగి 1,56,740 మార్కును తాకాయి. వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏకంగా 1% లాభపడి కిలో వెండి ధర 2,59,569 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా 3 అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొనడంతో ముదుపర్లు స్టాక్ మార్కెట్ల నుండి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుని బంగారంలో పెడుతున్నారు. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు $5,000 మార్కును దాటేసింది. ఇదే ధోరణి కొనసాగితే గనక దేశీయ మార్కెట్లో త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర 1,60,000 మార్కును చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు తాను ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించిన ఇజ్రాయెల్ ప్రధాని. ఐరాస వేదికపై పాకిస్తాన్ ఏకీభవించిన భారత్. ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం. దేశంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. భారత్ కు భారీ ఊరట. క్షేమంగా ముంజా పోర్టుకు చేరుకున్న LPG ట్యాంకర్ శివాలిక్. CLP సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్. పలువురు తీరుపై అసహనం. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని ఆరోపణ. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. చోద్యం చూస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. గుండెపోటు కథ ఆమె సృష్టే. వివేక కేసులో సునీతపై అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణ. అసెంబ్లీలో వందే మాతరం రగడ. MIM సభ్యుల బాయ్కాట్. సర్వత్రా విమర్శలు వెల్లువ. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి. మార్కో టీం నుండి మరో క్రేజీ థ్రిల్లర్. ఆసక్తికరంగా కటాలన్ ఫస్ట్ గ్లిమ్స్. షాక్ ఇచ్చిన పసిడి. భారీగా పెరిగిన ధరలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.